హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పునఃప్రారంభం 5 నెలల్లో పూర్తి చేస్తాం, హోంమంత్రి వంగలపూడి అనిత అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంధీ జయంతి సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 మెయిన్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని 2022వ సంవత్సరంలో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయి ఫలితాలు విడుదల చేశారు. దాదాపు 95,000కు పైగానే అభ్యర్థులు క్వాలిఫై కావడం అయితే జరిగిందనమాట. అయితే అర్ధాంతరంగా ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ప్రస్తుతానికి నిలిచిపోవడం అయితే జరిగింది. ఈవెంట్స్ నిర్వహించాలి, అలాగే ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సిందైతే ఉంది. కొన్ని కోర్టులో కేసు కారణంగా ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఆగిపోయింది. అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మళ్ళీ కొనసాగించడం జరుగుతుంది. వీలైనంత త్వరలో మరొక 5 నెలల్లోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కంప్లీట్ చేస్తామనేసి హోంమంత్రి గారు అయితే చెప్పారు. ఆ వివరాలు చూసుకుంటే, వైకాపా హయాంలో అర్ధాంతరంగా నిలిపేసిన కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పునః ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశలో దేహదారుఢ్య, శారీరక కొలతలు అంటే పిఎంటీ పీఈటీ పరీక్షలు అనమాట, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పరీక్షలను వారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు పెడతామని తెలిపారు. పూర్తి వివరాలను పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో పొందుపరుస్తామని పేర్కొన్నారు. పిఎంటీ పీఈటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మూడో దశలో తుది రాత పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తామన్నారు. మొత్తం నియామక ప్రక్రియను 5 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఈవెంట్స్కి సంబంధించి మరొక వారం రోజుల్లోనే దరఖాస్తుల స్వీకరణ మొదలు పెడతామనేసి హోంమంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఏపీఎస్ఎల్పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో ఫామ్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరొక వారం రోజుల్లోనే ఆ ఫామ్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అఫీషియల్ వెబ్సైట్లో పెడతామనేసి గౌరవ మంత్రి గారు అయితే చెప్పడం జరిగిందండి. అలాగే ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబర్లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు. ఆ తర్వాతి దశలో పిఎంటీ పీఈటీ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ చేపట్టలేదు. ఈలోగా ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వారిని తదుపరి దశ పరీక్షలకు అనుమతించాలని న్యాయస్థానం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో న్యాయ సలహా తీసుకుని ఎంపిక ప్రక్రియను ఆగిపోయిన చోట నుంచే మళ్ళీ ప్రారంభిస్తామని అనిత గారు వివరించారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వీలైనంత త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది ముందుకు సాగనుంది. మరొక వారం రోజుల్లోనే ఫామ్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం ఇస్తారు. ఆ తర్వాత మరొక నెల రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ఈవెంట్స్ నిర్వహించేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఈవెంట్స్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మెయిన్స్ పరీక్షలను కూడా నిర్వహిస్తారండి. ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే మెయిన్స్ పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారో ఆ అభ్యర్థులు మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకోండి. ప్రస్తుతానికి గాంధీ జయంతి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ అందించడం జరుగుతుంది. కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.